అందరికీ వందనాలు. మీరు నిజమైన దేవుడు ఎవరు అనేది మీరు తెలుసుకున్నారు కదా. మరి నిజమైన క్రైస్తత్వం కలిగి మీరున్నారు. క్రైస్తవులై ఉండి కూడా మీరు నిజమైన దేవుని యందు ఎందుకు అంతలా విగ్రహ పూజల్లో నమస్కారాలు పెడతారు? అసలు దేవుని ఎందుకు మీరు ఎరగను అని లోకం అంతటా మీరు చెప్తున్నారు. లోకమే పాపమని మీకు తెలుసు. మరి నిజమైన దేవుడు ఈ లోకం కొరకు ఆయన సిలువేశారని, ఆయన సిలువేయబడ్డారని మీకు తెలుసు. ఆయనను కూడా మీరెందుకు ఆయన ఎరగము అని అంటున్నారు? మీరు చాలాసార్లు కూడా అన్ని పండుగలలో కూడా మీరు ఆచరిస్తున్నారు. అంటే ఇది ఆయన మోసం చేస్తున్నట్లే కదా. మరి ఆయన మీరు మోసం చేస్తున్నట్లయితే ఆయన ఎందుకు ఎరగనంటున్నారు? మరి అదేవిధంగా పేతురు కూడా దేవుడు చెప్పిన ప్రకారం 3 మార్లు కూడా నేను దేవుణ్ణి ఎరగను, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు అని ఇదే మాట. మరి ఇదే మాటతో వారందరూ కూడా ఎన్ని మార్లు అడిగినా నీవు కూడా వారిలో ఒకడివని చెప్పిన వెంటనే కూడా వారు ఆ మాట నమ్మలేదు. నేను వారెవరో నేను ఎరగను అని వాడు చెప్పారు. మరి అలాగే దేవుడు ఒక లేఖనం ద్వారా ప్రతి అక్షరాలు కూడా నెరవేరినాయి. మరి అదేవిధంగా పేతురు కూడా ఒక మాట సెలవిచ్చారు పేతురుకి. మరి ఆ పేతురుకి ఏం మాట సెలవిచ్చారంటే, నువ్వు 3 మార్లు కూడా కోడి కూయకు మునిపే నన్ను ఎరుగువు అందువు అని దేవుడు మాట సెలవిచ్చారు. వెంటనే 3 మార్లు కూడా కూయకు మునిపే వాడు నేను దేవుణ్ణి ఎరగను అని చెప్పారు. అదేవిధంగా దేవుణ్ణి ఎరగలేదు. తర్వాత ఎప్పుడైతే కూడు కూసిందో ఆ తర్వాత అప్పుడు దేవుడు వెంటనే పేతురు వంక చూసిన వెంటనే అప్పుడు అతనికి అర్థమైంది. వెంటనే అతనికి దుఃఖం వచ్చి దూరానికి పోయి దేవుని కోసం ఏడ్చుతూ ఉన్నాడు. మరి ఆ పేతురు ఏమయ్యాడు? అసలు ఆ పేతురు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆ పేతురు ఇప్పుడు ఏం చూస్తున్నాడని మీరు అనుకోవచ్చు కదా. అయితే మనం 5:12 అధ్యాయంలో చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనుష్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని కనపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడరు. అందుచేత పేతురు వచ్చుచుండగా తెనులు రోగులను వీధులలోనికి తెచ్చి వాళ్ళ ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యులను తెగవారు లేచి వజ్రంతో నిండుకుని అపోస్తుల బలాత్కారం పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాలలో తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అన్నాను. అంటే ఇప్పుడు పేతురు కూడా గొప్ప సువార్తికుడు అయ్యాడు. దేవుడు ఆ పేతురుని గొప్ప బలమైన వాడుకున్నాడు. మరి మీరు కూడా గొప్ప బలమైన సువార్తికులుగా ఉండాలంటే గొప్ప అద్భుతమైన సూచక క్రియలన్నిటినీ కూడా మీకు చేయాలని అనుకుంటే నిజమైన దేవుని తెలుసుకున్న వారు ఆయన యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నిజమైన దేవుడు ఆయనే అని, రక్షకుడైన యేసు ఆయనే అని నమ్మండి. ఆయన ఎరుగుము అని మీరంటే ఆయన ఏమి చేయలేరు. మీరు ఈ లోకానికి సంబంధించిన వారసులు అవుతారు, కానీ పైలోకానికి సంబంధించిన వారసులు మీరు కారు. అలాగే పేతురు ఒక గ్రుడ్డు అని కూడా స్వస్థపరిచినారు. మరి అపోస్తుల మొత్తంలో చూసినట్లయితే పేతురు చాలామందిని స్వస్థపరిచారన్నమాట. అలాగే మనం చూసినట్లయితే అపోస్తులు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నారు. ప్రధాన యాజకుడైన అన్నయు కయపాయు
అలెగ్జాంద్రును ప్రధాన ఆదుకుని బంధువులందరూ వారితో కూడా ఉండరు. వారు పేతురును యోహానును మధ్యలో నిలవబెట్టి, మీరే బలం చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితురని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా అనెను, ప్రజల అధికారుల పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును కూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసిన ఏమనగా, మీరు శిలువ వేసిన బట్టి మృతుల నుండి దేవుడు లేచిన బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నడుస్తున్నాడు. అంటే పేతురు కూడా గొప్ప స్వస్థతని దయచేసేటువంటి పేతురికి అంత గొప్ప వరాన్ని ఇచ్చారు. మరి మీరు కూడా అంత గొప్ప వరాన్ని ఇవ్వాలంటే మరి మీరు కూడా నిజమైన దేవుడు అని ఆయన ముమ్మారు మేము ఎరగము అనే మాట మీ నోటిని రాకూడదు. అటువంటి మాట వచ్చినట్లయితే మీరు పరలోకానికి వారసులు కారు, పరలోక రాజ్యానికి మీరు చేరరు, మీరు లోకాన్ని వారే అవుతారు. అందువలన మీరు కూడా పేతురు వలె మేము ఆయన ఎరుగము అని అన్నట్లయితే మీరు ఆ వారసులు కారు. మీరు పరలోకంలోనికే ఉండాలి అనుకున్న వారైతే మీకు దేవుడు తెలుసు, ఆయన నిజమైన యేసుక్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయన మమ్మల్ని ఎంతగానో సృష్టించారు, ఆయన సమస్తము సృష్టించినవాడు అని ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించి ఆయన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మీరు గొప్ప సూచక్రియలన్నిటినీ ప్రజలందరూ ఎదుట కనపరచగలరు. ఇదే దేవుని యొక్క వాగ్దానం. ఆమేన్.